ఈరోజు మనం చూడబోయేది ఒక పక్షి మాత్రమే కాదు, అదొక పజిల్. చూడటానికేమో ఒక రాక్షసుడులా ఉంటుంది, కాని దాని ప్రవర్తన చూస్తేనేమో పూర్తి ఆపోజిట్. అసలు ఏంటి ఈ పక్షి కథ? దానిలో ఉన్న ఆ విరుద్ధమైన కోణాలేంటో పదండి ఒక్కొక్కటిగా చూద్దాం. కరెక్ట్. మొదటిసారి చూసినప్పుడు ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది. ఆ చూపు, ఆ నిలబడే తీరు, దాని ఆకారం, అబ్బో, అంతా ఒక రాక్షసుడిని గుర్తుచేస్తుంది. కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఆ రాక్షస రూపాన్ని చూసి కొంచెం భయపడ్డారా? అయితే ఇప్పుడు మనం చూడబోయే విషయం మిమ్మల్ని ఆశ్చర్యపరచడమే కాదు, కొంచెం కన్ఫ్యూజ్ కూడా చేస్తుంది. సో దీని అఫీషియల్ పేరొచ్చేసి షూబిల్. దాని ముక్కు చూశారా? అచ్చం ఒక చెక్క షూలాగే ఉంది కదూ, అందుకే ఆ పేరు వచ్చింది. కాని దీనికి మరో విచిత్రమైన పేరు కూడా ఉంది. విచిత్రంగా లేదు, రాక్షసుడిలా కనిపించే పక్షిని ఎవరైనా తెలివితక్కువది అనంటారా? అంటారు. ఎందుకంటే దీని ప్రవర్తనే ఆ పేరుకు కారణం మరి. దీన్ని వింత విచారకాంత అని కూడా పిలుస్తారట. ఎందుకంటే అది ఎప్పుడూ ఏదో లోతైన ఆలోచనలో విచారంగా నిలబడినట్లు కనిపిస్తుందన్నమాట. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దీని ముందు తినడానికేదైనా పెట్టారనుకోండి, అంతే, గంటల తరబడి జస్ట్ దాన్ని చూస్తూ అలా నిలబడిపోతుంది. కొన్నిసార్లు అసలది తినాలన్న విషయం కూడా మర్చిపోతుందట. నమ్మగలమా? ఇది కరెక్ట్ క్వశ్చన్. ఆహారం తినడమే మర్చిపోయే పక్షి ఈ అడవిలో ఎలా బతకగలదు? కాని ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. ఇప్పటిదాకా మనం చూసిన తెలివితక్కువ పక్షి కథ ఒక నాణానికి ఒకవైపు మాత్రమే. ఇప్పుడు ఆ కాయిన్ని ఫ్లిప్ చేద్దాం. దాని అసలు స్వరూపం, ఒక భయంకరమైన వేటగాడిని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, దీని ఎత్తు సుమారు 5 అడుగులు, అంటే ఒక సగటు మనిషి భుజం వరకు ఉంటుంది. ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. ఇక దాని రెక్కలు విప్పితే వాటి వెడల్పు ఏకంగా 8 అడుగులుంటుంది. ఊహించుకోండి ఎంత పెద్దగా ఉంటుందో. ఇది ఆఫ్రికాలోని చిత్తడి నేలలకి రారాజులాంటిది. అక్కడ నీటిలో సైలెంట్గా వెయిట్ చేస్తూ తన సామ్రాజ్యాన్ని శాసిస్తుంది. మరి ఇంత పెద్ద పక్షి ఏం తింటుంది అనుకుంటున్నారా? చేపలా? కాదు. దీని మెనూలో ఉండేవి చిన్న కోతులు, ఇంకా గట్టిగా ఊపిరి పీల్చుకోండి, మొసలి పిల్లలు కూడా. దానికి ఆహారం దొరికిందంటే చాలు, తన పెద్ద నోటితో ఒకే ఒక గుటకలో కుటుంక్ అని మింగేస్తుంది. నో మర్సీ, ఏమాత్రం జాలి ఉండదు. ఇదే దీని అసలైన వేటగాడి రూపం. క్రూరమైన వేటగాడు. ఇంతేనా ఈ పక్షి కథ? కాదు, కాదు. ఇందులో మనం అస్సలు ఊహించని ఒక సున్నితమైన కోణం కూడా ఉంది. అది తెలిస్తే ఈ పక్షిపై మన అభిప్రాయం పూర్తిగా మారిపోవటం గ్యారంటీ. ఈ కాంట్రాస్ట్ నిజంగా అద్భుతం కదూ. ఒకవైపు అంత క్రూరమైన వేటగాడు, మరోవైపు ప్రేమలో అంత నమ్మకమైన జీవి. తన జీవితకాలంలో ఒకే ఒక పార్ట్నర్నెంచుకుని దాంతోనే ఉంటుంది, ఎప్పటికీ మోసం చెయ్యదు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇంత వింతగా ఉండే ఈ పక్షి ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుంది? తన జోడీని ఎలా పిలుస్తుంది? తన జోడీని పిలవడానికి ఇది ఏం చేస్తుందంటే తన పెద్ద ముక్కుని టపాటపా కొట్టుకుంటుంది. ఆ సౌండ్ ఎలా ఉంటుందో తెలుసా? అచ్చం మిషన్ గన్ ఠా 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 అని పేల్చినట్టు. కాని అది మిషన్ గన్ సౌండ్ కాదండోయ్, మన హీరోగారి స్వీట్ వాయిస్ అన్మాట. సో ఫైనల్గా అసలైన షూబిల్ ఏది? రాక్షసుడా, తెలివితక్కువ పక్షా, వేటగాడా, ప్రేమికుడా? బహుశా సమాధానం ఇవన్నీ కలిపితేనే షూబెల్. ప్రకృతిలోని అద్భుతమైన వైరుధ్యానికి ఇదొక నిలువెత్తు నిదర్శనం.